అందరికీ నమస్తే అండి. ఇటీవల హైదరాబాద్‌లో సంచలనమైనటువంటి హెచ్‌సియు భూముల విషయంపై కూడా కంచా గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉండడం వల్ల చెట్లు మొలిచి అడవిలాగా కనిపిస్తుందని సుప్రీంకోర్టు తెలిపిన ప్రభుత్వం ఈ ఏప్రిల్ 16వ తేదీలోగా కంచగచ్చిబౌలి భూములు పర్యవేక్షించి నివేదిక అందించాలని సుప్రీంకోర్టు సిఎస్ను ఆదేశించగా, శనివారం ప్రత్యేక బృందంతో ఢిల్లీ వెళ్లిన సిఎస్ సోమవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్లు దాఖలు చేయడం జరిగింది. కంచగచ్చిబౌలి భూములతో అటవీ శాఖకు కానీ హెచ్సియుకి కానీ ఎలాంటి సంబంధం లేదని, నిబంధనల ప్రకారమే వ్యవహరించామని, అనుమతి తీసుకోవాల్సిన చెట్లు పదుల సంఖ్యలోనే ఉన్నాయని, వాటి జోలికి వెళ్ళలేదని అఫిడవిట్లో పేర్కొన్నారు. ది బి ద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 16వ తేదీన విచారణ జరపనున్న సుప్రీంకోర్టు. సో ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీనిపై ఎలాంటి సందేహాలున్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ధన్యవాదాలు.